హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి మనం సుజీ బర్ఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేసేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ సుజీ రవ్వను తీసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మనం సిమ్లోనే ఉంచుకోండి. సో రవ్వ అయితే మనకి గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇవి కాచినవి అనమాట. ఇది రా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. అలానే 1 ఇంచు ఫుడ్ కలరు, అలానే ఇలాచి, కిస్మిస్లు, ఈ బాదం పప్పుని మనం నిలువుగా కట్ చేసుకుందామండి. ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా బాగా మెల్ట్ అయ్యేట్టు బాగా మెల్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు షుగరు, మీరు షుగర్ పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు షుగర్ని. చూసారు కదండి, మనం షుగర్ వేసేయగానే కొంచెం స్మూత్గా వచ్చిందనమాట. ఇలా స్మూత్గా రావాలి మనకి ఈ సుజీ బర్ఫీ అనేది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం మనం స్వీట్ రెసిపీ చేసేటప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనం చేయడానికి కూడా టైం చాలా తక్కువ అనమాట. ఇది ఇలా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీని మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. స్వీట్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఇట్లా అప్లై చేసేయండి. మొత్తం బాక్స్ అంతా కూడా ఇలా బాక్స్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా మనం దీనిలో వేసుకోవటమే. సో ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా చక్కగా ఇలాగా నీట్గా చేసుకోండి. ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా, ఇలా నీట్గా ప్రెస్ చేసిన తర్వాత మన గార్నిష్ కోసం కొంచెం తీసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా చల్లేసుకోండి. మొత్తం ఒక 10 మినిట్స్ పడుతుంది ఇది కూల్ అవ్వడానికి. సో కూల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్ ఇలా పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోండి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని మనం పీసెస్ చేసుకోవటమే. ఇలా పీసెస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. సో చూసారు కదా, ఇలా పీసెస్గా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.